జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బలహీన వర్గాల బిడ్డకు అవకాశం వచ్చినప్పుడు అంతా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు. మధురనగర్లో గౌడ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పొన్నంతో పాటు నటుడు సుమన్ పాల్గొన్నారు. సర్వై పాపన్నగౌడ్ స్ఫూర్తితో నవీన్ యాదవ్ను గెలిపించుకోవాలని కోరారు. మనం సంఘీభావం చెప్పాలి, మన బాధ్యత అనేటువంటి అంశం కొరకు మాత్రం ఇక్కడ దబైతా ఉన్నాం. సో ఎజెండా డీవియేట్ కాకుండా మనకు శక్తి ఉన్నంత వరకు ఆ ఎల్లవతలు ఇచ్చిన బలాన్ని ఉపయోగించుకొని సర్వాయి పాపన్న పౌరుషత్వాన్ని ప్రదర్శించే విధంగా నవీన్ యాదవ్ గెలుపు కొరకు మన యొక్క బాధ్యతను గుర్తు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్నా. ఆ అంశం కొరకు ఈ సమావేశం ఆత్మీయ సమావేశం వనభోజన సమావేశం మీద జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాట్ ఓన్లీ గౌడ సోదరులే కాక మిగతా బలైన వర్గాల కులాలు గాని, మైనార్టీలు గాని, దళితులు గాని, క్రిస్టియన్స్ గాని, ఇతరులు ఎవరైనా సరే మన వాళ్ళు ప్రభావితం చేయగలిగితే వాళ్ళ ఇంటికి వెళ్లి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి మరి యువకుడు కష్టపడి పనిచేయగలిగే శక్తి ఉన్నది. ఆయన వెనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ మొత్తంగా అన్నిటికంటే ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా గత 3-4 నెలలుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఆయన గెలిపించడం ద్వారా మనందరం కలిసి ఐక్యతను నిరూపించుకునేటువంటి అవకాశం వచ్చింది. కాబట్టి నవీన్ యాదవ్ గెలుపుకు మనం ఏ విధంగా సహకరించగలుగుతాం, ఎవరి ఆలోచన వాళ్ళ ఆలోచనను ప్రదర్శించేటువంటి ప్రయత్నం ద్వారా మన అభ్యర్థి, మన సోదరుడు, మన బలహీన వర్గాల బిడ్డ ఆయనకు మద్దతు ఇచ్చేటువంటి సభలో